హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మన డార్లింగ్ ప్రభాస్ గారి 'స్పిరిట్' మూవీ నుంచి మనకి చిన్న అనౌన్స్‌మెంట్ వీడియో అయితే రిలీజ్ చేశారు. ఇది ఆల్రెడీ అంటే బర్త్‌డే రోజు ఏదో ఒక అప్డేట్ వస్తదని అనుకున్నాను. బట్ డైరెక్ట్‌గా మనకు ఒక అనౌన్స్‌మెంట్ వీడియో వస్తదని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే ముందు నుంచి ప్రభాస్ గారి లైనప్ చాలా ఎక్కువ. అండ్ ఈ సినిమా మనకి ముహూర్తం స్టార్ట్ చేస్తానని చెప్తున్నారు కానీ అవ్వలేదు. బట్ మనకిది లాంచ్ చేశారు. బట్ ఇది ఏం చెప్తున్నారు వాయిసెస్. బట్ అది నిజంగా ఏఐతో యూజ్ చేశారో లేకపోతే నిజంగా షూటింగ్ అయ్యాక అది వీడియో ఎడిట్ చేశారో మనకు తెలీదు. ఇందులో ఆల్రెడీ ఓన్లీ వీడియో మాత్రమే వస్తదని మనందరికీ తెలుసు. ఆల్రెడీ చూసాము. నేను ఇంకా చూడలేదు. ఇప్పుడు చూస్తాను. అంటే నాకెలా తెలుసు అనుకుంటున్నారా? అంటే నేను ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి కదా! సో, అలాగా స్టార్టింగ్‌లో చిన్న చూడడం వల్ల నాకు తెలిసింది. మెయిను వీ నిజం ఎంత లాగ్ అంటే మార్నింగ్ నుంచి ఈ నైట్ బర్త్‌డే వరకు వెయిట్ చేస్తుంటే నైట్ 10, 10:30 ఆ టైంకి రిలీజ్ చేశారిది. అంటే మార్నింగే రిలీజ్ చేసుంటే ఇంకా బాగుండు కదా అనిపించింది. ఎందుకంటే ఆయన బర్త్‌డే రోజు ఏదో ఒక మెయిన్‌గా 'స్పిరిట్' అంటే ఇంకా పెద్దది మూవీ కాబట్టి ఎక్కువ వెయిట్ చేస్తాము. చూద్దాం ఇప్పటికైనా క్యాస్ట్ ఏమైనా మనం అనుకున్నట్టు కన్ఫర్మ్ చేశారా లేదా? అండ్ ఈ మూవీస్‌లో 'ఫౌజీ' మూవీ అని మనకి అనౌన్స్‌మెంట్ కన్ఫర్మ్ ఇచ్చారు. మనకు ఆల్రెడీ నేమ్ ముందే తెలిసిపోయింది. బట్ వీళ్ళు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు 'ఫౌజీ' మూవీ అయితే ఉంది అని. ఆ నేము నార్మల్‌గా ఒక పోస్టర్ లాగా పిక్ రిలీజ్ చేశారు. అంటే నాకు బర్త్‌డేకి రిలీజ్ చేసేంత పిక్ అని నాకు అనిపించలేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఫ్యాన్స్ కూడా అయ్యే ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేసినంత లేదు. జస్ట్ ఒక ప్రభాస్ లుక్స్‌తో తప్ప ఇంకేమీ లేదు ఆ పోస్టర్‌లో. సో, కొత్తగా ఉంచుంటే బాగుండనిపించింది. ఇంకా 'రాజాసాబ్‌లో' మనకు ఒక ఫోటో దింపారు. నిజంగా ఆ ఫోటో చాలా బాగుంది. ఫుల్ కలర్‌ఫుల్‌గా చాలా బాగుంది. అలాంటివి దించితే మనకి కొంచెం ఎనర్జిటిక్‌గా బావుంటది కదా! అండ్ మనకి నవంబర్ ఫస్ట్ వీక్‌లో సాంగ్ రిలీజ్ అని ఆల్రెడీ మనకి చెప్పారు. ఖచ్చితంగా సాంగ్ రియాక్షన్ కూడా మన ఛానెల్‌లో వస్తది. అండ్ ఇప్పుడు 'స్పిరిట్' చూసేద్దాం. ఇది ఎలా ఉందో మీరు ఆల్రెడీ చూసుంటారు. వెళ్లి నా కోసం ఒకసారి నా వీడియో రియాక్షన్ కూడా చూడండి. నాకెలా అనిపించిందో కూడా చెప్తాను. మీకు అందులో ఏమైనా తప్పుగా చెప్పుంటే నన్నేమనుకోకండి. అండ్ మెయిన్ ఇప్పుడైతే చూసేద్దాం. అండ్ మెయిన్ నా ఛానెల్‌లో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నాకు యూజ్ అవుతది. ఇంక స్టార్ట్ చేసేద్దాం. టీ సిరీస్ ఫిలిమ్స్ పెద్దగా ఉండాలి. ఓకే. భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్. ఎవడ్రా వీడు? ప్రిజన్ జైలా. ఓకే. ఇది నీ పెరేడ్ గ్రౌండ్ కాదు. వాక్ ఫాస్ట్. సార్, ఐపీఎస్ ఆఫీసర్ సార్, అకాడమీ ఓకే. టాపర్ సార్. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉండవు, ఓన్లీ నంబర్స్. వీడికి ఆ బ్లాక్ స్లేట్ ఇచ్చి డీటెయిల్స్ రాసి లెఫ్ట్ రైట్ సెంటర్ ఫోటోస్ తీయండి. వాడు వీడు ఏంటి సార్? కాస్త డెకరం మెయింటైన్ చేయండి సార్, ఇండియాస్ ప్లీజ్. బిగ్గెస్ట్ సూపర్ స్టార్ వీడి ప్రభాస్. గురించి విన్నాను. యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్ లో తేడా ఉండదు. ఉండదు. కాండక్ట్ ఇష్యూస్ వల్ల ఓసారి టర్మినేట్ అయ్యాడని. చూద్దాం ఈ ఖైదీ యూనిఫామ్ లో ఎలా బిహేవ్ చేస్తాడో. అంతేనా? ఖైదీ యూనిఫామ్ ఏంటి సార్? ఇది రిమాండ్ పీరియడ్ కదా. Shut up! I hate civilian costumes in my compound. It has to be either khakis or kaidis. ప్రకాష్ రాజ్. ఒక వీడు ట్రైన్ బట్టలు సౌండ్ ఎందుకు తీసి మెడికల్ వస్తుంది? టెస్ట్ పంపించండి. మిస్టర్ సూపరింటెండెంట్, నాకు చిన్నప్పటి నుండి ఒక చెడ్డ అలవాటు. ఏ వాయిస్ అనుకుంటా. రైట్ ఫ్రమ్ ఎ చైల్డ్హుడ్ ఐ జస్ట్ హ్యావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్. బ్యాడ్ హ్యాబిట్. స్పిరిట్. ఓకే. పైన 2 స్టార్స్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం అవ్వలేదు. అంటే ప్రభాసు, సందీప్ రెడ్డి వంగగారా? ఓకే. ఓవరాల్‌గా చాలా బాగుంది. ఎందుకంటే మనకి ఆ వాయిసెస్ ప్రకాష్ రాజ్ గారిది రియల్‌గానే ఉంది కానీ ప్రభాస్ గారిది ఎందుకో రియల్‌గా లేదు. అది నిజంగా ఏ వాయిస్ అని అనిపిస్తుంది నిజంగా నాకు కూడా. ఎందుకంటే మీరు కూడా ఒకసారి గమనించండి. ఆ వాయిస్ వినండి. ఇయర్ ఫోన్స్‌లో వినండి. మీకు క్లియర్‌గా తెలుస్తుంది. అది ప్రభాస్ గారి వాయిస్‌లా లేదు. నిజంగా ఏ వాయిస్ లాగే ఉంది. సో, నాకు తెలిసి ఇది వీడియో ఎడిటింగే అనుకుంటున్నాను. ఎందుకంటే షూటింగ్ కూడా ఇంకా స్టార్టే చేయలేదు అనుకుంటా. ఇంత గ్యాప్‌లో ఈ వీడియో అయితే నేనైతే నమ్మను. అందుకే ఇది ఇదే అనుకుంటున్నాను. నిజంగా చాలా బాగుంది. నిజంగా అక్కడ అది కొత్తగా ఆలోచించడం ఇంకా బాగా నచ్చింది. ఎందుకంటే వీడియోలో ఏం చూపించకుండా ఓన్లీ వాయిసెస్‌తో రావడం
చాలా ఇది కొత్త కాన్సెప్ట్స్ ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే నిజంగా బాగుంటుంది. ఇప్పటి నుంచి ఇంకా ప్రమోషన్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ మూవీ కాదు, రాజాసాబ్‌కైనా చేయాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ప్రమోషన్స్ చేయరు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి రారు. సో, ఇలా అయితే మేమందరం మిస్ అవుతాం కదా! సో, ఖచ్చితంగా రావాలి. వస్తే నేను కూడా ఎళ్తాను ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి. ఒకవేళ పెడితే మాత్రం రాజాసాబ్ ఖచ్చితంగా ఎళ్తాను. నా రియాక్షన్ మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. అప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.